గో బ్యాక్ మార్వాడి అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, చట్ట విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే ఒక వర్గాన్ని మీరు ఒక ప్రాంతం నుండి వెళ్ళగొట్టేస్తాము అనేటువంటి నినాదం అనేటువంటిది కంప్లీట్ గా ఒక క్రిమినల్ చర్య అని నేను చెప్తున్నాను. దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి, డైరెక్ట్ యాక్షన్ అనేటువంటి ఉండాలి. గవర్నమెంట్ అలాంటి నినాదం తీసుకొస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇది ప్రాంత భేదం తీసుకొస్తున్నారు వీళ్ళు. మార్వాడీస్ అనేటువంటి వాళ్ళు రాజస్థాన్ నుండి కానీ, గుజరాత్ నుండి కానీ, తెలంగాణ ప్రాంతంలో వచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఒక సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది వాళ్ళు వెళ్తూ ఉంటే పార్కింగ్ విషయమో లేదా ఒక కారు తీయమంటే తీయలేదని చెప్పేసి వీళ్ళు తక్కువ కులం వాళ్ళని మాట్లాడి దాడి చేశారన్నారు. అది తప్పు. దాని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు అయ్యింది. చట్టపరంగా అతను ఏదైతే శిక్ష అనుభవించాలో అనుభవిస్తుంది. మొత్తం మార్వాడీలను గోబ్యాక్ అని ఎలా చెప్తారు? ఏం హక్కు ఉంది మీకు చెప్పడానికి? ఆ ఒక వ్యక్తికి శిక్ష పడాలి అనేటువంటిది న్యాయపరమైనటువంటి. మొత్తం గుజరాతీ మార్వాడీల సమాజాన్నే మీరు వెళ్ళగొట్టాలనేటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది. దాని మీద మేము చాలా గట్టిగా ఈ రోజు ఉద్యమం చేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మాట అంటే బయటికి రాలేదు, కానీ ప్రజల్లో అయితే కంపల్సరీ ఉంది. మార్వాడి వాళ్ళనే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించాలి. ఇక్కడ మొత్తం ఆర్థిక వ్యవస్థనే దెబ్బకొడుతున్నారు. వ్యాపార రంగంలో అందరికన్నా ముందు ఇక్కడ ఈ ప్రాంత వాసుల కన్నా ముందు వాళ్ళే ఎక్కువ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళని ఎట్లయినా కానీ దెబ్బతీయాలి అన్న ఒక ఆలోచన అయితే ఉంది. మరి ఆలోచన ఇప్పుడైతే ప్రాణం పోసుకొని మరి ఇప్పుడు బయటకు అయితే వచ్చిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికి కొంతమంది ఏమో మద్దతు ఇస్తున్నారు, కొంతమంది ఏమో మద్దతు ఇస్తలేరు. మరి మీరు ఏమంటారు ఈ సందర్భంగా? ఇప్పుడు మార్వాడి సమాజం ఏదైతే హైదరాబాద్ లో ఉండొచ్చు, తెలంగాణలో ఏదైతే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఇది వాళ్ళు న్యాయపరంగా అక్కడ నుండి వచ్చి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బార్న్ అండ్ బాటప్ తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడి సమాజము, గుజరాతీ 28 తెగలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. సో వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది బయట నుండి అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇందులో స్థానికంగా మన వ్యాపారాన్ని వాళ్ళు దోచేస్తున్నారు అనే దానికి లాజికల్ పాయింట్ ఏం లేదన్న. ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉంటుంది, స్టేషనరీ షాప్ ఉంటుంది, లేదా ఒక ఫార్మసీ షాప్ ఉంటుంది. వాళ్ళు మెటీరియల్స్ తీసుకొస్తారు, దాన్ని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, సేల్ చేసుకుంటున్నారు. అందులో ఇప్పుడు ఒక స్టేషనరీ షాప్ ఉంది, 3-4 ఎంప్లాయీస్ ఉంటారు. అందులో వాళ్ళ రిలేటివ్స్ ని తెచ్చి ఒక ఎంప్లాయీస్ గా పెట్టుకోవడంలో తప్పేముంది? అది కూడా ఒక ఎలిగేషన్ అని అంటున్నాను నేను. ఏమన్నా పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఒక 2000 మంది, ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ మార్వాడీలనే తెచ్చి పెట్టుకున్నారు, స్థానిక వాళ్ళకి జాబ్స్ ఇస్తలేదంటే అదొక ఎలిగేషన్ అనుకోవచ్చు, మాట్లాడచ్చు. చిన్న స్టేషనరీ షాప్ దీంట్లో కూడా వాళ్ళనే పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారంటే ఇంకెవరిని పెట్టుకుంటారు? అతని కుటుంబాన్ని పోషించేది వద్దా? అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గో మార్వాడి అనే ఒక నినాదంతో మార్వాడీలను రెచ్చగొట్టి వాళ్ళని బయటకు పంపించిన తర్వాత ఈ మిగతా మొత్తం కూడా ముస్లిం సమాజం ఈ వ్యాపార మొత్తాన్ని కూడా ఆక్రమించబోతుంది అన్నట్లు కూడా ఇది ఒక కుట్రలో భాగంగా చూడవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? ఆ ఒక కోణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఖాటిక్ సమాజ్ వాళ్ళ యొక్క మాంస వ్యాపారం ఏదైతే వాళ్ళ కుల వృత్తిగా వస్తూ ఉందో అది ఈ రోజు కంప్లీట్ హలాల్ మార్కెట్ అనేటువంటిది బలపడడం వల్ల అది కంప్లీట్ గా ముస్లిం చేతుల్లో వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా గో బ్యాక్ ముస్లిము, ఇది మా ఒక తెలంగాణ స్థానికుల ఖాటిక్ సమాజ్ వాళ్ళ వ్యాపారాన్ని మీరు తీసేసుకున్నారని ఎప్పుడు చెప్పలేము. అలాగే మీరు చూసుకుంటే మగ్గం వర్క్స్ ఏదైతే ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ముస్లింసే దాన్ని చేస్తున్నారు. అందులో వాళ్ళదే డామినేషన్ అనేది వచ్చింది. కానీ దాని గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ విదేశీ కంపెనీలు ఇక్కడ వస్తున్నాయి, దానివల్ల చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కిరాణా స్టోర్స్ ఉండొచ్చు వేరే, దాన్ని కూడా వీళ్ళు గో బ్యాక్ అని చెప్పేసి విదేశీ కంపెనీల గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. కేవలం మార్వాడి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే ఆర్థికంగా వాళ్ళు ఇక్కడ బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళని పంపించేస్తే ఇదంతా కూడా ఇస్లామిక్ శక్తులు, మరి ఒక కంచె ఐలయ్య లాంటి విదేశీ శక్తులకి అమ్ముడుపోయినటువంటి వాళ్ళు అప్పుడు ఏం రాశాడు ఈ ఒక కంచె ఐలయ్య అంటే కోమట్లు సామాజిక స్మగ్లర్లు రాశాడు. అంటే వీళ్ళు ఆర్థిక దోపిడీ చేసుకునే వాళ్ళని కోమట్లు అంటే వైశ్య సమాజాన్ని పూర్తిగా అతను దూషించాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదే శాంసన్, ఈ ఒక జిలకర సురేష్ గాని, పడిమర్తి రవి, వీళ్ళందరూ కూడా ఏదైతే భుజాన్ని ఎత్తుకొని ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు కదా, వీళ్ళందరూ ఏమంటున్నారంటే మన వైశ్య ఒక వ్యాపారాన్ని వీళ్ళు తీసేసుకుంటున్నారని చెప్తున్నారు. అప్పుడేమో వైశ్య సమాజాన్ని తిట్టారు, అప్పుడు వైశ్య సమాజానికి సపోర్టివ్ గా రాలేదు, వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు మా వైశ్య సమాజం అంటున్నారు. అంటే ఇక్కడ హిందువుల మధ్య చీలికలు తీసుకురావాలి అనేటువంటిది వీళ్ళకి విదేశాల నుండి ఒక ఫండింగ్ ఉంటుంది, ఒక పగడబందీ ప్లానింగ్ ఉంటుంది. దాని ప్రకారంగా వీళ్ళు చేస్తారు. మీరు ఎట్లా చెప్తారు? మీరు కంచె ఐలయ్యను, మీరు దేశద్రోహం మీరు ఎట్లా చెప్తారు అంత డైరెక్ట్? ఎందుకంటే కంచె ఐలయ్య అనేటువంటి వాడు రాసినటువంటి గ్రంథం ఏదైతే ఉందో కోమట్లు సామాజిక స్మగ్లర్ అనేది మీరు చూడండి, అందులో చాలా క్లియర్ గా మన హిందూ దేవీ దేవతలని, మన హిందూ ధర్మాన్ని, మన సంస్కృతిని పూర్తిగా కించపరిచే విధంగా చాలా హీనంగా అతను రాశాడు.
హిందువులందరూ కూడా అంటే వీళ్ళు దళితుల మీద ఎన్నో సంవత్సరాల నుండి దాడి చేస్తూ కంప్లీట్ దళిత సమాజాన్ని అన్యాయం చేస్తున్నారనేటువంటి ఏ రక ఫ్యాక్ట్ ఫిగర్స్ లేకుండా అతను ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తూ ఉంటాడనమాట. అందువల్ల అతను విదేశీ ఏజెంట్ అనేటువంటిది చాలా సందర్భాలలో ప్రూవ్ అయింది. అందువల్ల వాళ్ళ ఒక ఎజెండానే ఉంటుంది ఇది. ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ అనేటువంటిది ఓయూ యూనివర్సిటీలో ఏదైతే చేశారో అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా సపోర్టివ్ గా ఉన్నారు. బీఫ్ అంటే ఇప్పుడు ఆవు మాంసం యొక్క ఫెస్టివల్ చేసుకోవడం ఏంటి? భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నటువంటి ఆవులని మనం ఇంత పూజిస్తాము. సో అంటే ఎంత హిందూ వ్యతిరేకత అయిన లోపల ఉండొచ్చు. అందువల్ల ఆ ఒక మాట అనాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఈ గో మార్వాడి అనే ఒక సందర్భం గురించి మరి మీరు ఫైనల్ గా ఏం చెప్పారు? గో మార్వాడి అనేటువంటిది అయితే ఉందో ఇది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు డీజీపీ అలాగే తెలంగాణ ప్రభుత్వం వెంటనే దీని చొరవ తీసుకొని ఈ ఒక మూమెంట్ ని ఆపాలి. ఇది ప్రాంత విభేదం తీసుకొచ్చి హిందువులలో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము. తరువాత మార్వాడి షాపుల మీద దాడి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మార్వాడి సమాజానికి రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి మనం ఈ రోజు పోలీసులతో డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు మీరు చూడండి. మీరు మర్యాదగా వెళ్ళకపోతే తన్ని పంపిస్తాము అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మార్వాడి గలీజు దందా చేసేటోడా అని మాట్లాడుతున్నాడు. వానికి అంత అధికారం ఎక్కడ? గలీజు దందా చేసేటోడు అంటే దాని అర్థం ఏంటి? అసలు ఇంత వాళ్ళు లో లెవెల్ కి వెళ్ళి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. అందువల్ల వెంటనే ఈ మూమెంట్ ని ఆపాలి, లేదంటే ఇది ఎక్కడికో దారి తీస్తుంది అని చెప్పేసి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గో బ్యాక్ మార్వాడి అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, చట్ట విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే ఒక వర్గాన్ని మీరు ఒక ప్రాంతం నుండి వెళ్ళగొట్టేస్తాము అనేటువంటి నినాదం అనేటువంటిది కంప్లీట్ గా ఒక క్రిమినల్ చర్య అని నేను చెప్తున్నాను. దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి, డైరెక్ట్ యాక్షన్ అనేటువంటి ఉండాలి. గవర్నమెంట్ అలాంటి నినాదం తీసుకొస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇది ప్రాంత భేదం తీసుకొస్తున్నారు వీళ్ళు. మార్వాడీస్ అనేటువంటి వాళ్ళు రాజస్థాన్ నుండి కానీ, గుజరాత్ నుండి కానీ తెలంగాణ ప్రాంతంలో వచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఒక సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది వాళ్ళు వెళ్తూ ఉంటే పార్కింగ్ విషయమో లేదా ఒక కారు తీయమంటే తీయలేదని చెప్పేసి వీళ్ళు తక్కువ కులం వాళ్ళని మాట్లాడి దాడి చేశారన్నారు. అది తప్పు. దాని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు అయ్యింది. చట్టపరంగా అతను ఏదైతే శిక్ష అనుభవించాలో అనుభవిస్తుంది. మొత్తం మార్వాడీలను గోబ్యాక్ అని ఎలా చెప్తారు? ఏం హక్కు ఉంది మీకు చెప్పడానికి? ఆ ఒక వ్యక్తికి శిక్ష పడాలి అనేటువంటిది న్యాయపరమైనటువంటి. మొత్తం గుజరాతీ మార్వాడీల సమాజాన్నే మీరు వెళ్ళగొట్టాలనేటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది. దాని మీద మేము చాలా గట్టిగా ఈ రోజు ఉద్యమం చేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మాట అంటే బయటికి రాలేదు కానీ ప్రజల్లో అయితే కంపల్సరీ ఉంది. మార్వాడి వాళ్ళనే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించాలి. ఇక్కడ మొత్తం ఆర్థిక వ్యవస్థనే దెబ్బకొడుతున్నారు. వ్యాపార రంగంలో అందరికన్నా ముందు ఇక్కడ ఈ ప్రాంత వాసుల కన్నా ముందు వాళ్ళే ఎక్కువ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళని ఎట్లయినా కానీ దెబ్బతీయాలి అన్న ఒక ఆలోచన అయితే ఉంది. మరి ఆలోచన ఇప్పుడైతే ప్రాణం పోసుకొని మరి ఇప్పుడు బయటకు అయితే వచ్చిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికి కొంతమంది ఏమో మద్దతు ఇస్తున్నారు, కొంతమంది ఏమో మద్దతు ఇస్తలేరు. మరి మీరు ఏమంటారు ఈ సందర్భంగా? ఇప్పుడు మార్వాడి సమాజం ఏదైతే హైదరాబాద్ లో ఉండొచ్చు, తెలంగాణలో ఏదైతే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఇది వాళ్ళు న్యాయపరంగా అక్కడ నుండి వచ్చి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బార్న్ అండ్ బాటప్ తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడి సమాజము, గుజరాతీ 28 తెగలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. సో వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది బయట నుండి అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇందులో స్థానికంగా మన వ్యాపారాన్ని వాళ్ళు దోచేస్తున్నారు అనే దానికి లాజికల్ పాయింట్ ఏం లేదన్న. ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉంటుంది, స్టేషనరీ షాప్ ఉంటుంది, లేదా ఒక ఫార్మసీ షాప్ ఉంటుంది. వాళ్ళు మెటీరియల్స్ తీసుకొస్తారు, దాన్ని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, సేల్ చేసుకుంటున్నారు. అందులో ఇప్పుడు ఒక స్టేషనరీ షాప్ ఉంది, 3-4 ఎంప్లాయీస్ ఉంటారు. అందులో వాళ్ళ రిలేటివ్స్ ని తెచ్చి ఒక ఎంప్లాయీస్ గా పెట్టుకోవడంలో తప్పేముంది? అది కూడా ఒక ఎలిగేషన్ అని అంటున్నాను నేను. ఏమన్నా పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఒక 2000 మంది, ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ మార్వాడీలనే తెచ్చి పెట్టుకున్నారు, స్థానిక వాళ్ళకి జాబ్స్ ఇస్తలేదంటే అదొక ఎలిగేషన్ అనుకోవచ్చు, మాట్లాడచ్చు. చిన్న స్టేషనరీ షాపు దీంట్లో కూడా వాళ్ళనే పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారంటే ఇంకెవరిని పెట్టుకుంటారు? అతని కుటుంబాన్ని పోషించేది వద్దా? అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గో మార్వాడి అనే ఒక నినాదంతో మార్వాడీలను రెచ్చగొట్టి వాళ్ళని బయటకు పంపించిన తర్వాత ఈ మిగతా మొత్తం కూడా ముస్లిం సమాజం ఈ వ్యాపార మొత్తాన్ని కూడా ఆక్రమించబోతుంది అన్నట్లు కూడా ఇది ఒక కుట్రలో భాగంగా చూడవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? ఆ ఒక కోణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఖాటిక్ సమాజ్ వాళ్ళ యొక్క మాంస వ్యాపారం ఏదైతే వాళ్ళ కుల వృత్తిగా వస్తూ ఉందో
అది ఈ రోజు కంప్లీట్ హలాల్ మార్కెట్ అనేటువంటిది బలపడడం వల్ల అది కంప్లీట్ గా ముస్లిం చేతుల్లో వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా గో బ్యాక్ ముస్లిం, ఇది మా ఒక తెలంగాణ స్థానికుల కాటిక్ సమాజ్ వాళ్ళ వ్యాపారాన్ని మీరు తీసేసుకున్నారని ఎప్పుడు చెప్పలేము. అలాగే మీరు చూసుకుంటే మగ్గం వర్క్స్ ఏదైతే ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ముస్లింసే దాన్ని చేస్తున్నారు, అందులో వాళ్ళదే డామినేషన్ అనేది వచ్చింది. కానీ దాని గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ విదేశీ కంపెనీలు ఇక్కడ వస్తున్నాయి, దానివల్ల చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కిరాణా స్టోర్స్ ఉండొచ్చు వేరే, దానికి కూడా వీళ్ళు గో బ్యాక్ అని చెప్పేసి విదేశీ కంపెనీల గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. కేవలం మార్వాడి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే ఆర్థికంగా వాళ్ళు ఇక్కడ బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళని పంపించేస్తే ఇదంతా కూడా ఇస్లామిక్ శక్తులు, మరి ఒక కంచె ఐలయ్య లాంటి విదేశీ శక్తులకి అమ్ముడుపోయినటువంటి వాళ్ళు అప్పుడు ఏం రాశాడు ఈ ఒక కంచె ఐలయ్య అంటే కోమట్లు సామాజిక స్మగ్లర్లు రాశాడు. అంటే వీళ్ళు ఆర్థిక దోపిడీ చేసుకునే వాళ్ళని కోమట్లు అంటే వైశ్య సమాజాన్ని పూర్తిగా అతను దూషించాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదే శాంసన్, ఈ ఒక జిలకర సురేష్ గాని, పడిమర్తి రవి, వీళ్ళందరూ కూడా ఏదైతే భుజాన్ని ఎత్తుకొని ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు కదా, వీళ్ళందరూ ఏమంటున్నారంటే మన వైశ్య ఒక వ్యాపారాన్ని వీళ్ళు తీసేసుకుంటున్నారని చెప్తున్నారు. అప్పుడేమో వైశ్య సమాజాన్ని తిట్టారు, అప్పుడు వైశ్య సమాజానికి సపోర్టివ్ గా రాలేదు, వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు మా వైశ్య సమాజం అంటున్నారు. అంటే ఇక్కడ హిందువుల మధ్య చీలికలు తీసుకురావాలి అనేటువంటిది వీళ్ళకి విదేశాల నుండి ఒక ఫండింగ్ ఉంటుంది, ఒక పగడబందీ ప్లానింగ్ ఉంటుంది. దాని ప్రకారంగా వీళ్ళు చేస్తారు. మీరు ఎట్లా చెప్తారు? మీరు కంచె ఐలయ్యను, మీరు దేశద్రోహం మీరు ఎట్లా చెప్తారు అంత డైరెక్ట్? ఎందుకంటే కంచె ఐలయ్య అనేటువంటి వాడు రాసినటువంటి గ్రంథం ఏదైతే ఉందో కోమట్లు సామాజిక స్మగ్లర్ అనేది మీరు చూడండి, అందులో చాలా క్లియర్ గా మన హిందూ దేవీ దేవతలని, మన హిందూ ధర్మాన్ని, మన సంస్కృతిని పూర్తిగా కించపరిచే విధంగా చాలా హీనంగా అతను రాశాడు. హిందువులందరూ కూడా అంటే వీళ్ళు దళితుల మీద ఎన్నో సంవత్సరాల నుండి దాడి చేస్తూ కంప్లీట్ దళిత సమాజాన్ని అన్యాయం చేస్తున్నారనేటువంటి ఏ రక ఫ్యాక్ట్ ఫిగర్స్ లేకుండా అతను ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తూ ఉంటాడనమాట. అందువల్ల అతను విదేశీ ఏజెంట్ అనేటువంటిది చాలా సందర్భాలలో ప్రూవ్ అయింది. అందువల్ల వాళ్ళ ఒక ఎజెండానే ఉంటుంది ఇది. ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ అనేటువంటిది ఓయూ యూనివర్సిటీలో ఏదైతే చేశారో అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా సపోర్టివ్ గా ఉన్నారు. బీఫ్ అంటే ఇప్పుడు ఆవు మాంసం యొక్క ఫెస్టివల్ చేసుకోవడం ఏంటి? భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నటువంటి ఆవులని మనం ఇంత పూజిస్తాము. సో అంటే ఎంత హిందూ వ్యతిరేకత అయిన లోపల ఉండొచ్చు. అందువల్ల ఆ ఒక మాట అనాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఈ గో మార్వాడి అనే ఒక సందర్భం గురించి మరి మీరు ఫైనల్ గా ఏం చెప్పారు? గో మార్వాడి అనేటువంటిది అయితే ఉందో ఇది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు డీజీపీ అలాగే తెలంగాణ ప్రభుత్వం వెంటనే దీని చొరవ తీసుకొని ఈ ఒక మూమెంట్ ని ఆపాలి. ఇది ప్రాంత విభేదం తీసుకొచ్చి హిందువులలో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము. తరువాత మార్వాడి షాపుల మీద దాడి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మార్వాడి సమాజానికి రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి మనం ఈ రోజు పోలీసులతో డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు మీరు చూడండి, మీరు మర్యాదగా వెళ్ళకపోతే తన్ని పంపిస్తాము అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మార్వాడి గలీజు దందా చేసేటోడా అని మాట్లాడుతున్నాడు. వానికి అంత అధికారం ఎక్కడ? గలీజు దందా చేసేటోడు అంటే దాని అర్థం ఏంటి? అసలు ఇంత వాళ్ళు లో లెవెల్ కి వెళ్ళి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. అందువల్ల వెంటనే ఈ మూమెంట్ ని ఆపాలి, లేదంటే ఇది ఎక్కడికో దారి తీస్తుంది అని చెప్పేసి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.